హిందూ సంస్కృతి సాంప్రదాయంలో మొదటిగా పూజలందుకునే గణనాథుడిని పూజించేందుకు వాడవాడలా మండపాలు సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పూజలందుకునేందుకు సిద్ధమైన గణనాథుడిపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. గణేష్ ఉత్సవాలు అనగానే ప్రతి ఒక్కరికి చూపు భారీ గణనాథులపై ఉంటుంది. ట్రెండ్కు తగ్గట్లుగా గణనాథుల విగ్రహాలను ఎంచుకొని మండపాల్లో కొలువు తీరుస్తారు. అందరినీ ఆకర్షించే విధంగా మండపాలను అలంకరించి రకరకాల విగ్రహాలను చుట్టూ తీర్చిదిద్దుతారు. ఈ ఉత్సవాల కోసం దాదాపు 2 నెలల ముందు నుంచే నిర్వాహకులు సమాయత్తమవుతారు. వారికి నచ్చిన విధంగా ట్రెండ్కు అనుగుణంగా విగ్రహాలను దగ్గరుండి మరీ తయారు చేయించుకుంటారు. హైదరాబాద్ బాలాపూర్ గణనాథుడు ఈ ఏడాది మహంకాళి కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు కూడా నిర్వాహకులు వెల్లడించారు. ఈ విగ్రహం తయారీ దాదాపు 5 నెలల ముందు నుంచే సమావేశాలు నిర్వహించి తయారీదారులకు విగ్రహ నమూనాలను కూడా అందించి పనులు మొదలుపెట్టించారు. మరోవైపు గణేష్ ఉత్సవాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఈసారి భారీ గణపయ్య 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే ఈసారి ఈ భారీ గణనాథుడి విగ్రహ నమూనాను గతంలో ఎన్నడూ లేని విధంగా కర్ర పూజ రోజు విడుదల చేశారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూల భారీ సంఖ్యలో కూడా భక్తులు తరలివస్తుంటారు. గతేడాది 1,00,000 మంది భక్తులు దర్శించుకోగా ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు పూజలందుకునే ప్రతిమలను ఎక్కువగా హైదరాబాద్ ధూల్పేట నుంచి తరలి వెళ్తుంటాయి. ఇక ధూల్పేట అంటే గణపతి విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. రాష్ట్ర నలుమూల నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ ధూల్పేటకి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇక్కడ విగ్రహాలు తీసుకువెళ్లి పూజలు నిర్వహిస్తే తమకు మంచి జరుగుతుందని కూడా భక్తుల నమ్మకం. మేము పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి వచ్చాం. సో అంటే అంత దూరం నుండి ఇక్కడికి గణేషుని కొనడానికి ఎందుకు వచ్చారు? అసలు అక్కడి నుంచి ఇక్కడికి రానికి ఏంటంటే మేము యాక్చువల్లీ ధూల్పేట నుంచి చాలా షాపుల నుంచి తీసుకెళ్ళాం. మేము ప్రత్యేకంగా చూసింది ఏంటంటే బాలాపూర్ గణేష్ ఒకసారి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచయం చేద్దామని చెప్పి అదే ముఖ్య కారణంగా చేసుకొని నేను మా మిత్ర బృందం అందరం కలిసి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ సంవత్సరం గోదావరిఖనిలో మహంకాళి యూత్లో ప్రత్యేకత ఒకటి ఉండాలి ప్రధాన చౌరస్తలో అనుకొని మేము దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈసారి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులో బాలాపూర్ విగ్రహాన్ని 3 నెలల ముందుగానే బుక్ చేసి గోదావరిఖనికి తరలించడం జరుగుతుంది ఆగస్టు 15 తారీఖు రోజున. మాకు బాగా నచ్చింది ఏంటంటే మాకు ఇక్కడ ఈ సేటు గారు ఒకటే చెప్పారు మేము విగ్రహం కొనే ముందు, మీరు నా దగ్గర విగ్రహం తీసుకుంటున్నారు కదా, మీకు ఈ సంవత్సరం మీకు మంచి జరిగితే వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ విగ్రహం తీసుకోండి, లేకుంటే నా దగ్గరికి రాకుండా అని చెప్పి లక్ష్మీనారాయణ గారు మాకు కుళ్ళ ముచ్చట చెప్పారు. రేట్లు అని అంటే రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి. మాకు అయితే సాటిస్ఫాక్షన్ అనిపించింది. వారు చేసిన కళను గుర్తించాలి, పైసా కాదు. ఒక కళాకారుడి కళను మనం గుర్తించినప్పుడే దాన్ని పైసతోని వెలగట్టలేంది కళ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి అంటే ఇదే మొదటిసారి మీరు ఇక్కడ తీసుకోవడం? మేము హైదరాబాద్ ధూల్పేటలో తీసుకోవడం చాలాసార్లు జరిగింది. మళ్ళీ దాంట్లో బాలాపూర్ విగ్రహం తీసుకుపోవాలనేది ఒక కాన్సెప్ట్ అనేది మా యూత్ మహంకాళి యూత్ అనేది సంకల్పించుకున్నాం. ఆ సంకల్పిస్తే ఆ సంకల్పానికి మా మిత్రులు సహకరించి ఈరోజు బాలాపూర్ తీసుకున్నాం. మేము ना फादर भी है हमारा फैमिली बिजनेस फैमिली कलाकारी। ये दीपावली हो जाता ना, दीपावली से स्टार्ट हो जाता गणपति का वर्क। बालापुर गणेश
మొత్తం पूरे बालापुर का पूरे गणेश से 50 रहते हैं, 40 से 50 मूर्तियाँ। బాలాపూర్ గణేష్ ఎట్లా ఉండబోతుంది? बालापुर पूरा इनका भी वही रामगंडम का, ये करनूल का, ECL, BHL, अंबरपेट, लंगारों से पूरी जगह वैसे ही रहता मूर्ति। बालापुर महाराजा बैठक है, महाराजा बैठक, हाँ महाराजा गणेश है। ऊपर क्रीटम उज्जैन के महाकाल का कांसाप है इसमें, ఓకే, ఉజ్జయిని మహాకాళి उज्जैन का కాన్సెప్ట్ తోటి कांसाप, మరి బాలాపూర్ हाँ గణేష్ वो क्रीटम ऊपर का। ఆ. हाँ सर, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ వినాయకుడు మేకింగ్ తయారు చేస్తున్నారు అసలు? ना फादर भी है, हमारा फैमिली बिजनेस, फैमिली कलाकारी। ఎన్ని రోజులు పడుతుంది తయారు చేసి మీకు? ये दीपावली हो जाता ना, दीपावली से स्टार्ट हो जाता गणपति का वर्क। ఓన్లీ బాలాపూర్ గణేష్? గణపతి విగ్రహాలను ట్రెండ్కు తగ్గట్టుగా తయారు చేస్తుంటారు. కళాకారులు కూడా నడుస్తున్న కాలానుగుణంగా విగ్రహాల తయారీపై దృష్టి పెడతారు. అదేవిధంగా ధూల్పేటలో తయారు చేసే విగ్రహాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మహాకాళి గణపతిగా తండ్రి శివయ్య రూపంలో 3 కన్నులతో దర్శనమిచ్చేలా విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ గణపయ్యను చూసేందుకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వినాయక చవితి వస్తుందంటే చాలు ముందుగా మనకు వినిపించేది వినాయక విగ్రహాలు. అయితే ఆ విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ధూల్పేట్లో చాలా ఘనంగా అద్భుతంగా తయారు చేస్తూ ఉంటారు కళాకారులు. మనం ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతానికి మహాకాల్ గణపతిని అయితే చూస్తున్నాము. ఈ గణపతిని తయారు చేసిన వారైతే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో అద్భుతంగా రుద్రాక్షలతోటి ఆ గణపయ్య రూపం 3 కన్నులతోటి అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ గణపయ్య రూపాన్ని చూసేందుకు చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, అలాగే సెల్ఫీలు దిగుతూ మరోసారి ఈ గణపయ్య రూపాన్ని తమ ఫోన్లలో బంధించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, ఈ గణపయ్యను తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టిందన్న? 5 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేసినాం, అయితే నడుస్తుంది అప్పటి నుంచి పని. ఎంత ఖర్చు అయింది? ఈ థాట్ అసలు ఎవరికి వచ్చింది ఫస్ట్? మా డాడీకి. మీ డాడీ గణేష్ సింగ్ కళాకార్. గణేష్ సింగ్ కళాకార్. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? మంచిగా ఉంది, రెస్పాన్స్ మంచిగా ఉన్నది. ఎవ్రీ ఇయర్ కైనా ఈసారి మంచిగా ఉంది. ఇంకా దీని రేట్ ఎంత ఉంటుంది అన్న? చెప్పలేము రేట్, అంటే కస్టమైజ్ చేయొచ్చు. ఎంత మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? ఎంత అంటే దీనికి మొత్తం ఎంత ఖర్చు పట్టింది అసలు తయారు చేయడానికి? ఖర్చు అయితే మొత్తం చెప్పలేము ఇప్పుడు, ఏంటంటే 5 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఎంత ఖర్చు అయింది అనేది తెలియదు అంతా. మొత్తం డాడీకి లెక్కలు తెలుసు. చేస్తున్నారు. ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇలాంటి గణపతులు తయారు చేస్తున్నారు? మా నాన్నగారు ముందు నుంచినే, అంటే మీ తాత ముత్తాత? తాత. సో మనం ఇక్కడ చూస్తున్నాము మహాకాల్ గణపతి. ఈ రూపాన్ని తయారు చేసేందుకైతే దాదాపుగా 5 నెలల నుండి కూడా కష్టపడుతున్నట్లుగా చెప్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని ఈ గణపయ్యను తయారు చేశాము. దీని రేటు గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే ఇది మేకింగ్కి కూడా చాలా కష్టపడినట్లుగానైతే ఇక్కడ కళాకారులు చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీన్ని చూసేందుకు ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా చాలా మంది వచ్చి వీడియోలు తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా సెల్ఫీలు దిగడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా మంది ఇక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఒక్కసారైనా ఈ గణపయ్యను మళ్ళీ చూస్తామా లేదా అన్నట్టుగానైతే వారి ఈ చూపులు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు ట్రెండింగ్లో నడుస్తుంది ఈ గణపయ్య బాలాపూర్లో. మనం క్లియర్గా చూస్తున్నాం ఈ రుద్రాక్ష రూపం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ శివయ్య కావచ్చు, ఆయన రూపం 5 ముఖాలతో ఇక్కడ రూపాన్ని చిత్రించడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్వామివారు ఏ విధంగా ఉంటారు అనేది కూడా లింగ రూపంలో మనకు దర్శనమిచ్చే ఆ రూపాన్ని కావచ్చు, అదేవిధంగా శేషనాగులు కావచ్చు, స్వామివారు ఏ విధంగా ఉంటారో అచ్చు ఆ గణపయ్య తన తండ్రి రూపంలోనైతే మనకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ధూల్పేట్ అనగానే రకరకాల గణపతులకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. మనం ఇంకో గణపతిని కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉందో, మహారాజ్ గణపతి. ఇలాంటి గణపతులు అంటే బాలాపూర్ నుండి కూడా ఈ గణపయ్య ఇక్కడ నుండే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు ఈ గణపయ్యలను తయారు చేయడం. కేవలం ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉన్న జిల్లాల్లోని వారందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడ నుండి గణేశులు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుండి గణపయ్యలను తీసుకెళ్తే తమకు చాలా వరకు మంచి జరుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనం ఇంకో గణపయ్యను చూస్తున్నాం. ఆయన
ఏ విధంగా ఈ యొక్క సింహాసనం పైన కూర్చోవడం కావచ్చు, దాని పక్కనే శివాజీ మహారాజును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూపంలోనైతే ఏ విధమైన అద్భుత కళ ఉందో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరో గణపయ్యనైతే మనం చూస్తున్నాము. ఇలాంటి మరెన్నో అద్భుతమైన గణపయ్యలను తయారు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నుండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి గణేష్లు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా విజయవాడ నుండి కూడా, వైజాగ్ నుండి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి గణపయ్యలను కొనుక్కుంటూ ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుండి గణపయ్యను తీసుకెళ్తే వాళ్ళకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ ప్రోగ్రాం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ భవానీతో లిఖిత, ప్రైమ్ నైన్ న్యూస్, హైదరాబాద్. ప్రస్తుతం ఎక్కడ చూసినా గణపతి ఉత్సవాల కోలాహలమే కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా గణపతి మండపాల ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది పూజలందుకునే లంబోదరుడు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని కోరుకుందాం.